పేరు కలపతుల సురేష్, ఆదోని మండిగిరి, సర్వే నెంబర్ 573 సర్వే నెంబరు. ఆరోపణలు అంటే నా పైన అనవసర ఆరోపణలు వస్తున్నాయి. దాని వివరణ కోసం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. నేను ఇది డబ్బు ఇచ్చి నేను కొన్నా, ఎట్లా కొన్నాను అనేది మీకు వివరిస్తున్నాయి. యాక్చువల్గా ఇది 1 ఎకరా 3 సెంట్లు 65 సెంట్లు. ఇది ఎవరిది? ఇది రెహమాన్ అనే వ్యక్తి పైన ఉండే. ఇది ఎక్స్ట్రా ఎవరిది? ఇది ల్యాండ్ బెస్తయ్యర్ అని తెలుగులది, తెలుగులది. ఆయన అప్పట్లో ఏం చేసినాడు, రెహమాన్ అనే వ్యక్తి వీఆర్ఓ గారికి ఏ విషయంలోనో ఏం జరిగింది, వాళ్ళు ఏం డబ్బుకు తీసుకున్నారంట. ఆయన రికార్డ్ అంతా ఆయన ఎక్కించుకున్నాడు, 573 సర్వే నెంబర్కి సంబంధించిన భూమిని. తర్వాత వీళ్ళు ఎవరైతే కుమారుడు ఉన్నారో ఏరో దగ్గర పంచాయతీ పెట్టి మన ఆయనకి 20,000 ఇచ్చేప్పుడు మనం తీసుకుంటే ఎట్లా అని చెప్పి దగ్గర ఒక 20,000 కింద పైన అది మాట్లాడితే వాళ్ళు ఏం చేసాం, పంచాయతీ చేరగా ఏం జరిగింది, మీకు సగం మాకు సగం అని వాళ్ళు అద్దెలు వేసుకున్నారు. అద్దెలు వేసుకున్నాం మేము. ఎవరితో కొన్నాను నేను, వాళ్ళు ఎవరికి అమ్మినారు? విశ్వరెడ్డికి అమ్మినారు. విశ్వరెడ్డికి అమ్మితే నేను విశ్వరెడ్డితో నేను తీసుకున్నా. అదేం తీసుకున్నప్పుడు పట్టలేను కాబట్టి తక్కువ తీసుకున్నాం. తర్వాత ఏం జరిగింది, ఈ బైపాస్ వస్తుంది ఇంకోటి వస్తుంది మేము అనుకోకుండా బైపాస్ వచ్చింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్రీ వాల్గా దీన్ని సర్వే నెంబర్ ఫ్రీ వాల్గా పెడితే అప్పుడు ఉండే సబ్ కలెక్టర్ మాకు ఫ్రీ వాల్గా చేస్తే ఆశాబి అనే వ్యక్తి రిజిస్టర్ చేసుకుంది. ఆశాబి అనే వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎవరైతే మన బెస్తయ్యర్ అన్న కుమారుడు నారద అనే వ్యక్తి ఉన్నాడో ఆయన భార్య సరస్వతికి ఆశాబి అనే రిజిస్టర్ చేసి ఇచ్చింది. ఆ రిజిస్టర్ చేసిన దాకా మేము ఏం చేసినాము, ఆయనకి ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఆయనతో మేము రిజిస్టర్ చేసుకున్నాం. అది ఫ్యామిలీ ఏమైంది, వాళ్ళు అమ్మ డబ్బులు ఏమి జరిగే తెలియదు. ఆ ఆరోపణలు మా పైన మోపుతున్నాం. మేమైతే ఆ రోజు రిజిస్టర్ రోజు ఏం డబ్బు ఉందో డబ్బు ఖర్చు పెట్టుకుని మేము మా పైన రిజిస్టర్ చేసుకున్నాం. తర్వాత ఏం బైపాస్ వస్తుంది కూడా మేము ఏ రోజు కూడా అనుకోలే, కొన్నింది ఉంటుంది పడింది అనుకున్నాం. తీరా ఏం జరిగింది, వాళ్ళ రెండో కొడుకు వీరా ఉదయ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ డబ్బులు ఇవ్వలేదని మా దగ్గరికి వచ్చారు. వస్తే చూడప్ప మీ ఫ్యామిలీ విషయాలు మేము మాట్లాడకూడదు, మీరు మాట్లాడుకోండి అంటే ఆ రోజు మీరు చెప్పినారు కదా మీరు ఇప్పిస్తారంటే చెప్తాం, ఎడగని చెప్తాం, మేము కూడా చెప్తాం కరెక్టే మీకు ఇవ్వాలా అని కూడా మేము మాట్లాడినాము ఆ విషయంలో. తర్వాత ఏం జరిగింది, ఇదంతా 20 మొత్తం 23 సెంట్లు 20 సెంట్లు మాత్రం నాకు రిజిస్టర్ చేసుకున్నా. కొద్ది బైపాస్ పోగా పైన అవతల కొద్దిగా మిగిలి భూమి ఉంటే నా దగ్గరకు వచ్చానా, అది ఏమన్నా మిగిలేదు మాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, ఒడ్డారు సెంటు చేసి నా దగ్గరకు వస్తే నేను ఆయన దగ్గర పోలే, వాళ్ళు నా దగ్గరికి వస్తే సరే లేకపోతే ఏదైనా చేస్తారో ఒకరోజు సర్వే పెట్టి కొలిపిస్తే మిగిలితే ఒడ్డారు వద్దు మాకు 5 సెంట్లు కావాలని చెప్పి వాళ్ళు చేసుకున్నారు. తీరా ఒక 6 నెలల తర్వాత వచ్చేయమన్నారు, ఇది ఫేక్ పట్టా వద్దు మాకు ఏదంటే ఇప్పుడు ఫేక్ ఏమో మాకు తెలియదు, వద్దన్నాక ఏమన్నారు, సార్ వద్దన్నారు ఓకే అని ఏం చేసిన రోజు నేను మన పిల్లోడు నరేష్ అని మన ఇరన్నను కూడా మన పిల్లోడు ఒక మధ్య వ్యక్తి ఉండాలని చెప్పి ఇంటికి 4 లక్షలు ఇచ్చిన, అయిపోయింది తీసుకోండి మిగతా తర్వాత ఇస్తానన్న. కానీ మిగతా డబ్బు కొద్ది లేట్ అయింది, వాస్తవం చెప్తాను, ఎందుకంటే నాకు కొద్ది టైట్ కావడంలో వాళ్ళకి ఈ కూడా 4 లక్షలు కూడా ఇచ్చేవాడు కాదు కదా. నేను కొన్ని కారణాల వల్ల దాంతో అమౌంట్ లేకపోవడం వల్ల ఏమైంది లేట్ అయింది. తీరా మన 1 లక్ష వచ్చింటే మన 1 లక్ష రూపాయలు వచ్చింది. మన ఇస్తాను రాపా అని పిల్లంపి రాని ఇద్దరు అన్నదమ్ములు రాని అంటే రాలే. వాళ్ళతో పాటు ఇద్దరు వచ్చారు అనుకున్నాం, వాళ్ళతో పాటు మా కులసులు చిలుకున్నాను కూడా వచ్చినారు. ఎవరు వాళ్ళకి తెలియాలి ఏం చేసుకున్నాం అనేది, ఏం జరిగిందో వాళ్ళకి తెలియాలి మాకు తెలియాలి. తర్వాత ఎవరో మా కులసులు పిలుచుకొచ్చి పాపం వచ్చి తిట్టే మా పిల్లలు ఏం చేసినాడు దొబ్బినాడు. వీళ్ళకి ఏం డబ్బులు కావాలా, డబ్బులు నిన్న కూడా పెద్దల సమక్షంలో మాట్లాడినాం, వచ్చిన రోజు ఏమంటే వడ్డీ మాకు 2 లక్షలు కావాలన్నారు. 4 లక్షలకు 2 లక్షలు కావాలంటే 1 లక్ష ఎక్కువ ఇస్తాను చెక్ ఇచ్చాను నేను. అలాగే 4 లక్షలు చెక్ ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చాను 4 లక్షలు చెక్ అంటే అంత అవశ్యం కాదు కదా, అది క్రిమినల్ మ్యాటర్ చెక్ అంటే ఎందుకు ఇచ్చింటాను, మీకు ఇలా ఇచ్చింటాను చెక్ ఇచ్చింటాను. నేను 10 తిరిగేవాడు కదా, నేను కూడా ఇచ్చిన. సరే ఇచ్చినాక ఏమైంది, నా డబ్బు ఇవ్వడం లేట్ అయింది. నేనేమన్నారు పెద్దల సమక్షంలో గేరు ఉన్న సుబ్బన్నని టీడీపీ వ్యక్తి ఆయన మా అన్న దుబ్బనంతా కూర్చొని మారితే మాకు 6 లక్షలు కావాలంటే నేను రూపాయలు 1 లక్ష ఇస్తానని మాకు ఆ మాట ప్రకారం ఇస్తాను మీకు, అది కూడా శనివారం ఇస్తాను డబ్బులు, రేపు శనివారం 2 లక్షలు ఇస్తాం, 20 3 లక్షలు ఇస్తాం మీకు అంటే మాకు 50,000 ఎక్కువ కావాలి. సరే 20,000 కూడా ఇస్తాను మీకు అని చెప్పిన. అంటే చెప్పిన తర్వాత కూడా మీడియాకి ఎక్కి మాకు ఫ్యాక్టరీ పెట్టాలి అని చెప్పి చెప్పడం వల్ల మమ్మల్ని బయట మరొక తీస్తున్నారు. మేము దీనిపైన మేము కూడా ముందుకు వెళ్ళి వీళ్ళు వాళ్ళ పైన కూడా కేసు పెట్టుకుని నేను రెడీ అవుతాను. అనవసరంగా నా పైన బెయిల్ చెప్తున్నారు. నేను రికార్డుగా డాక్యుమెంట్ తీసుకుని వాళ్ళతో రిజిస్టర్ చేసుకుంది వ్రాయించుకున్నారు. బెస్తగా సరస్వతి వ్రాయించి ఇచ్చిన వారు దుల్వాలి అబ్దుల్ రెహమాన్ గారి భార్య దుల్వాలి ఆయేషా. తర్వాత నాకు ఎవరు చేసి ఇచ్చినారు, వ్రాయించుకున్నవారు కే సురేష్ సరస్వతి. ఈ డాక్యుమెంట్ డబ్బులు ఇచ్చుకున్నాను నన్ను. సరే డబ్బులు ఇచ్చుకున్నాను. మీరు వచ్చి ఎవరు ప్రాధాన్యపడితే నేను ఎవరు ప్రభుత్వ ఆస్తుల్లో కానీ ఎవరు ప్రైవేట్ ఆస్తుల్లో నేను పోలేదే, నాకు అవసరం లేదు. దేవుడు మాకు ఇచ్చినాడు, మాకు సొంతం 20 ఎకరాల భూమి ఉంది. నేను లైన్లో బైపాస్ లైన్లో ల్యాండ్ నాకు కూడా అడుక్కోదడం లేదు. ఏదో మీరు వచ్చి మమ్మల్ని అడిగితే ప్రాధాన్యపడితే మీకు సాయం చేస్తే సరే, సెకండ్ టైం డబ్బు ఇచ్చేది మీకు లేట్ అయింది, వాస్తవం ఒప్పుకుంటారు కదా, కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు ఏమంటాం, మాకు కొద్దిగా యాడ్ అయింది, కొద్దిగా మార్కెట్ లేదు, ఫ్లాట్లు అమ్మి ఉడితే కూడా పోవడం లేదు. వస్తే ఇవ్వాలని చెప్పినా ఇస్తామప్ప, డబ్బులు రావడం 10 సార్లు చెప్పినా సర్లేనైనా పోయినారు.
వీళ్ళు కావాల్సి ఇప్పుడు నిన్న మొన్న టీవీలకి అంతా ప్రెస్లు పెట్టి సోషల్ మీడియాలో నిన్న మొన్న వేరే వాళ్ళు కూడా ఇచ్చినారు సోషల్ మీడియా. ఈరోజు ఎందుకు ముందుకు వచ్చానంటే దీనికి ఏదో స్వస్థ పలకలని వచ్చినాను నేను. అనవసరంగా బయట వాళ్ళు మా పిన్న లేనిపోయిన ఆరాధనలు చేస్తే ఎట్లా? ఇది డాక్యుమెంట్ ఎవరు చెక్ చేసుకో, నాదే కాదు చూడండి ఎవరన్నా. ఈ దీంట్లో మిగిలింది వాళ్ళు రిజిస్టర్ కాలేకుంటే మిగిలింది ఏదో చేసుకుంటానని చెప్తే సరే మాకు లేదన్నా ఫేక్ పట్టండి ఎట్లా, నువ్వు ఫేక్ పెట్టినట్లా ఫేక్ పెట్టి నేను ఇప్పించాను మీకు. సరే మీకు ఇష్టం లేదు కదా, మీకు డబ్బు ఇచ్చాను కదా, మీతో డబ్బులు మీరు తీసుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడిపోయినా కదా, ఎవరో గుర్తే అని రావాలా ఆయన వస్తే మాట్లాడదాం తీసుకుంటామంటారు. మీకు డబ్బు ఇవ్వమని చెప్పినాను నేనేమన్నా? అంటే నేనేమన్నా డబ్బు బయట ఏమన్నా మాకు మేము లేదు అడుక్కొని తింటున్నాను నేనేమన్నా? దేవుని తల్లి బాగా ఇచ్చినాడు ఏమంటే క్యాష్ కొద్దిగా టైట్ అయిన వల్ల మీకు లేట్ ఇవ్వడం జరిగింది అంతే. మీ డబ్బు మాకు అవసరం లేదు, రూపాయి కూడా అవసరం లేదు మాకు. బయట వచ్చి మాకు మోసం చేశాడా, వాళ్ళు చేశారా, నీకు చెక్ ఎందుకు ఇస్తానా? చెక్ అంటే ఆశామాషి విషయం కాదు కదా, చెక్ అంటే ఆశామాషి విషయం కాదు. చెక్ అంటే ఎన్న ఎక్కది అంత ఈజీ కాదు కదా. పిచ్చోడ మీకు చెక్ వేయడానికి డబ్బు ఇస్తానండి ఇచ్చింటన్నా. నీకు ఏమైనా సమస్య అయితే మండి దగ్గర లేకుండా పెద్దలు చెప్పు. మీడియా ముందు ఎక్కితే మేము కరెక్ట్ అనుకుంటే ఎట్లా అవుతుంది? నేను కూడా ఈ విషయంలో ఖచ్చితంగా స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. నేను ఈ విషయం పైన నిరూపణమైన ఆరోపణలు చేసి అనవసరమైన ఆరోపణలు చేసి ఎవరు అనిపించుకుంటారు? వాడు రోడ్డు మీద పిల్లలు రోడ్డు మీద బతికేవాడు. ఎందుకు పిల్లలు మనకు వద్దని ఇంటికి పోయి ఒక పిల్లడు ఉండే ఇంటికి వచ్చేసాడు 4 లక్షలు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు అనుకున్నారంట. అంటే నేనేమన్నా మీకు ఏమన్నా మీ ఇంట్లో సంశేషం మీకు ఇవ్వకుండా నేనేమన్నా కాదు కదా. మీ వదంతనే డబ్బులు ఇచ్చుకున్నాను, మీ డబ్బు నాకేం అవసరం ఉండదు. ఎవరో పట్టాలు తీసుకుని పట్టాలు చేపేది దొంగ పట్టాలి నాకేం పట్టాలి చేసేకి? ఎవరో చేస్తారా దొంగ పట్టాలు? నీ 8 లక్షలు తీసుకొని కూడేసి పెడదా? నువ్వు ఒకసారి ఆయనకు వస్తే కొన్ని ఆస్తులు చూపిస్తాను ఆయన ఉండవు అనేది. డబ్బులు ఇచ్చుకున్నాం ఆడ అట్లా ఎవరు అడగండి, ఎవరు ఇట్లా పడిపోయి వాళ్ళు చేస్తున్నారు ఎవరు అడిగితే నేను ఛాలెంజ్ చేస్తాను. అదంలో అనవసరంగా ఒక మనసును గొప్పలు ఎప్పుడు ఇది చేసినారు, డబ్బులు లేదు మాకు చెక్లు ఇచ్చారు. చెక్లు ఇచ్చింది వాస్తవమే. నీకు చెక్లు ఎందుకు ఇచ్చినాను? నీకు డబ్బు ఏమైనా ఇచ్చినాను చెక్ అంటే లేదు, నీకు లేదు లీగల్ పో. నా డబ్బులు లీగల్కి పో. నీకు డబ్బులు లేదు కదా లీగల్కి పో. ఏమి రాదంతా బయట ఎవరు మీకు తెలుసు, నాకు తెలుసు ఏం జరిగింది అనేది. మీ ఉదయం తెలుసు. మీరు అనవసరం వచ్చి అయినా డబ్బులు లేదు ఇట్లా ఫేక్ పట్టాలి. నిన్న ఎందుకు వచ్చున్నారు? నిన్న మొన్న మాట్లాడినాం, నిన్న ఎందుకు మాట్లాడినాము? మీ డబ్బులు మీకు ముట్టేలేనే కాదు. మూడు చెప్తా ఎందుకు ఇటువరకు వచ్చిందంటే లేట్ అయింది. మనం లేదనడం లేదు, దానికి డబ్బులు లేట్ అయింది. మీ డబ్బు ముట్టుతుంది కదా మీకు. ఆ రోజు చెప్పి 4 లక్షలు ఇచ్చినప్పుడు చెప్పినా మీకు 1 లక్ష ఎక్కువ ఇస్తానని చెప్పిన. ఎందుకంటే వద్దు మీరు ఇచ్చినారు నాకు వద్దని చెప్పిన. అడుగుని సర్లే నిన్న కూడా ఏమంటారు 2 లక్షలు అయితే కూడా 1,20,000కి వడ్డీ తెంపినాము. ఇది అది వినుకోకున్నట్ల బయట పోయి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమి అంటే నా పేరు పైన మీరు గొబ్బెలుతున్నట్లే కదా. ఈ తెలుగు వాళ్ళు ఏమనుకుంటారు? తెలిసిన పోతే తెలుసు. తెలుగు వాళ్ళు ఏమనుకుంటారు? రూపాయి 2 రూపాయలుగా డబ్బులు లక్షలు పెట్టి తీసుకున్నాం మేము. బాధ ఉంటుంది మాకు. లక్షలు పెట్టి తీసుకున్నాం మేము ఫ్రీగా తీసుకున్నాం. ఫ్రీ వాళ్ళ మంది ముంచి చేసుకోలేదు. ఇది వాళ్ళు ముంచి చేసుకునేదేం కాదు. అది దీనికి ఎంత ఎఫర్ట్ చేసామో ఏం తిప్పులు కూడా మాకు తెలుసు. డబ్బులు పెట్టి దీన్ని డబ్బులు పెట్టి 3 సంవత్సరాలు ఆగిన. లక్షలు పెట్టి 3 సంవత్సరాలు ఎందుకు ఆగంటారంటే మాకు భయం ఉండదు. ఆ డబ్బులు పెట్టి మీకు ఎట్లా భయం ఉంటుంది, మాకు ఎట్లా భయం ఉంటుంది. తీరు అయిపోయిన తర్వాత మాకు మంచి పని అయింది మాకు తెలుసా. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా ఇది నిరాధారమైన ఆరోపణలు. ఇది మాకు దీనివల్ల మాకుండే మర్యాద బయట మర్యాద. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తుంటే మాకు ప్రాణం చచ్చిపోతుంది. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తాం ప్రాణం చచ్చిపోతుంది. ఈ విషయం ఎవరికి ఏమని తెలుస్తుంది? మా ఇట్లా వివరణ అడిగితే ఏం జరిగింది ఏమని చెప్తాం మేము. అది డబ్బులు ఇస్తామని చెప్పి పిలిపించి కొట్టినారని మేము అది విషయం కూడా చెప్తాం. డబ్బులు 1 లక్ష ఇస్తా ఉన్నాను పిలుచుకున్న తమ్ముడు నరేష్ అని మన తమ్ముడు ఫోన్ చేసి నరేష్ ఆ పిల్లల్ని పిలుచుకుంటారంటే నాకు ఫోన్ ఇచ్చిన. ఆ పిల్లలతో మాట్లాడినా వీరా నువ్వు మీ అన్న రానరా ఊరుద్దు అని అందరూ వస్తారా మీరు ఒక్కరు రానరా అన్న. వాళ్ళు వచ్చేటప్పుడు ఏమైంది మేము పిలిచింది వాస్తవం మేము కొట్టాలని మాకు ఏం అవసరం ఉంటుంది? ఆ పిల్లలు కొడితే మాకు ఏమైనా వస్తుంది? సరే వచ్చిన తర్వాత ఏమైంది? ఇద్దరు వచ్చినామనుకున్నాం. తీరా చూస్తే 15 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఉండరు? మా క్యాష్ సంబంధించిన ఉండరు. నాకు మరద పోదా? ఏ విషయం ఏమిటికి పిలిచే దుడ్లు అంటే నాకు మరద పోదు. ఎవరు నీకు నాకే తెలుసు ఏమనేది. ఊరంత మంది తెలిసే అవసరం ఏమన్నా? వాళ్ళు ఏమి సురేష్ ఇట్లా అంటే నాకు ఏం మరుగుంటుంది? మన కులస్తులు ఏం మరుగుంటుంది? అందుకు కోపం అయింది వాస్తవమే. మరి పిల్లడు దొబ్బినాడు, కొట్టింది లేదు అంతే. పోతామని పోలీసుని పోయిన వాళ్ళు మనం లేదని చెప్పడంలే. నేనేమన్నాను డబ్బుకు వచ్చే డబ్బు కావాలి డబ్బు తీసుకోండి. సరే 2 రోజులు మీడియాలు పెట్టి అది నిజమాబద్ధం తెలుసుకున్నట్టు మీడియాలో సోషల్ మీడియాలో సెల్ చేస్తే మరి ఏం చెప్పాలా? నిరాధారంగా ఆరోపణలు ఎప్పుడు చేయకూడదు అంటున్నాను. ఎవరైనా కానీ వివరణ తీసుకొని చేయండి. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికార పార్టీ ఉంటే ఇట్లా పనులు చేస్తారు. ఎవరన్నా అధికార పార్టీ ఎవరు చేయరు కదా. అంటే అధికార పార్టీ బలం వస్తుంది అంటే మనం ముంచానని చెప్తుంది అధికార పార్టీ. బీజేపీలో ఉన్నాను అంటే ముంచే పని ఉన్నామా? సురేష్ అంటే కలప సురేష్ అందరికీ తెలుసు. మా బతుకు మనం కొత్తున్నాం. ఒక పద్ధతిలో పోతున్నాం ముందుకు. ఏం గిట్టిన వాళ్ళకి చెక్కించి పంపిస్తున్నారు. ఎదుగు టైంలో ముందు ఎదుగుతున్నాం. ఒక మెట్టి ఎదుగు టైంలో ఎవరినో గిట్టగల్లో ఎనుగు నుంచి నడిపిస్తున్నారు. మమ్మల్ని మన దీమని చెప్తున్నారు. ఇది విషయం. అది వాళ్ళు తెలుసుకోవాలా. నేను కూడా వాళ్ళపై లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే అవసరంగా తెలియకున్నట్లు మన పేరు అపాండాలు వేయకూడదు కదా.
అప్పుడు వేయకూడదు కదా. వెనకాల ఎమ్మెల్యే నడిపిస్తున్నాడు అని తెలుసు అనుకుంటున్నాను. ఆయనకి అబద్ధం కడతారు, ఆయనకేం సంబంధం ఉంది ఈ విషయంలో? ఆయన ఏం నడిపిస్తాడు? ఇప్పుడు సమస్య పని పోయి ఉంటారు, సమస్య పోయినప్పుడు ఏమైనా చెప్పింటాడు ఆయన. సురేష్ ఏ మాట వినడు, మాట వినడు, ఇట్లయితే అంటే వినడంటే ఎట్లా? ఏమిటి వినడు? ఏ విషయం అని చెప్తే కూడా ఏంటి వినడు? ఏ విషయం అంటే ఏం విషయము? ఒక విషయం చెప్పు, పలానా విషయం నుంచి నేను చెప్తాను దానికి. అంటే నాకు సంబంధించిన ఇప్పుడు ఆయన ఒక అనవసరంగా దీంట్లో ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ చేయద్దు. ఇప్పుడు ఎవరైనా ప్రజా సమస్య ఉన్నప్పుడు ఇలా సమస్య ఉన్నప్పుడు పోతారు ఎందుకు పోయి ఏమంటారు, సార్ ఇట్లా జరిగింది సార్ అంటే ఆయన కూడా కనుక్కుంటాడు, పూర్వపురాలు కనుక్కుంటాడు, ఏమైనా కనుక్కున్న తర్వాత డిసైడ్ చేసుకుంటాడు, అంతే కదా. అది తెలుగు ముందర వాళ్ళు సరైన వ్యక్తులు కాదని ఎట్లా అనుకుంటాడు? ఆయన దీంట్లో కలపొద్దండి, ఆయన సంబంధమైన విషయం ఇది. ఇప్పుడు ఆధునికి ఎమ్మెల్యేదని నువ్వు పోతావు, నేను ఎవరో వచ్చాను నీ దగ్గరికి సమస్య ఉన్నప్పుడు పోతారు. దీన్ని దండపట్టుకొని ఎవడో ఎన్నుకున్నాడు నడిపించుకుంటా దీన్ని గంట కూర్చుంటే నష్టం ఎవరికి? పని పాటించి పెట్టి నష్టం ఎవరికి? అంటే నష్టం మాకే కదా, వాళ్ళకే కదా నష్టము, మధ్య ఏం నష్టం ఉండదు. మరి వాళ్ళకి తెలియాలి, ఎవరు చెప్తే నీ మాటిని నన్ను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మేము కూడా మేము కూడా కేసిపోతున్నాను. నేను ఒక దళితుడు ఎస్సీ మాలన్నాను, అది వాళ్ళకి గుర్తించుకోవాలి ఏమనేది. ఎందుకు మనం మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఎవరు మన డబ్బు కొంచెం రీసెర్చ్ చేస్తారా? కాదు కదా. వాళ్ళు ఎట్లు రికార్డు వాళ్ళ పేరు లేకుందని తీసుకొచ్చి క్వశ్చన్ పెట్టి మాట్లాడుకొని వీఆర్ఓ ఎంఆర్ఓ గారితో మాట్లాడుకొని సరి చేసుకొని వాళ్ళకి సరి చేసి వాళ్ళు వదిలి డబ్బులు ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నాం. వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ ఫ్యామిలీ సమస్య మనకు తెలియదు, మనం అనుకోవడం మనం విషయం మనం మాట్లాడట్లా. వాళ్ళ ఫ్యామిలీలో పోమేమో నా వరకు ఏముందో అని మాడతాను, అంతే. నా వరకు నేను ఏమో అని మాడతాను. లేకపోతే నా బండి లేచి ఇప్పుడు డబ్బులు కూడా ఆ రోజు ఇవ్వాలనుకుని ఇంటికి పోయి ఇచ్చి వచ్చినాం 4 లక్షలు. వద్దు అనిపించుకునేది మంచిదిగా మనం ఇచ్చినారు, నమ్మి వచ్చాం, మనం వాపస్ చేయాలి. మిగతా చెప్తున్నా 10 సార్లు చెప్తాను, మిగతా అమౌంట్ లేట్ అయింది, నాతో కొద్దిగా టైట్ అమౌంట్ లేట్ అయింది. మీరేం పట్టాలు వాపస్ తీసుకొని డబ్బులు ఇస్తామంటున్నారు, కానీ అవి ఇచ్చినవి నకిలీ పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు. మరి నకిలీవో పక్కలేవో విను, నా ల్యాండ్ అది మంది ల్యాండ్ పోలే. ఇప్పుడు సర్వే చేసుకుని నా ల్యాండ్ అది అవుతల, నా ల్యాండ్ అది సర్వే చేసుకున్నా నా ల్యాండ్. మీ విజయ్ ల్యాండ్ వచ్చి పట్ట లేదు, ఇంకో రోజు మన మురళి పట్ట నన్ను ఇలే, నా హక్కు నాకు లేదు, అది నాది కాదు. అది నేను కొనిన భూమిలో మిగులు భూమి ఉందాడ, ఆ మిగులు భూమిలో చెప్పుకున్నా అని చెప్పినాను. నువ్వు పక్క నకిలే పక్కలంటే నేను ఏం చేయను దానికి, ఎవడు ఏడు నకిలే పక్కలే. సరే అది పక్క పెట్టు, నీకు డబ్బులు 4 లక్షలు ఇచ్చినా కూడా ఇట్లా బ్లేమ్ లేకపోతే అవసరమా? నీకు డబ్బులు ఇవ్వలేదు మేమేమన్నా? సరే లేట్ అయింది, నీకు కష్టం ఉంటుంది, లేదు మీకు కూడా కష్టం ఉండొచ్చు. డబ్బులు అంటే ఎవరికైనా ఇబ్బందే, నీకు నా లెవెల్లో నాకు ఇబ్బంది ఉంటే వాళ్ళ లెవెల్లో ఒక ఇబ్బంది ఉంటుంది. మేము కూడా తొందరగా వెళ్ళి కానీ అమౌంట్ కుదరలేకపోయాడు, లేట్ ఇచ్చినాను. దీన్ని రోపేని వేసి ప్రచారం చేస్తే యాటికి కాదు కదా, అది పద్ధతిగా అనేది. నేను కూడా ఖచ్చితంగా దీని మీద లీగల్గా ముందుకు వెళ్తాను. దీంట్లో అమ్మాయి వీరాంజనేయులు భార్య పల్లవి మాకు ఇప్పుడు 8 లక్షలు పెట్టుకున్నాము, ఇప్పుడైతే 50 లక్షలు అవుతుంది, 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాము. 50 లక్షలు అంటే మా షాద కాదు, మళ్ళీ ఎడం తెచ్చుకోండి. ఇప్పుడు ఏమైనా పట్టా డబ్బులు వాపస్ చేయాలా? అది నేను పెద్దల మాటలు ఏం మాట్లాడినా ఆ డబ్బులు ఇస్తాను, దానికి కట్టుబడి ఉంటాను. ఇక్కడ సమస్య ఏమంటే లావాదేవీలు క్రయ విక్రయాలు కాదు, ఒక ప్రభుత్వం ఇవ్వవలసిన పట్టాని సురేష్ చేయించినాడా, అధికారులు చేసినారా నకిలీ? నేను చేయలేదు. మళ్ళీ ఎవరు చేసినారు? వాళ్ళకి ఎట్లా వాళ్ళ మధ్యన వాళ్ళే చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు, నేను చెప్పలేదు. వాళ్ళే చెప్పి వాళ్ళే చెప్పుకుంటాను, చెప్పలే. అర్థమేనే? ఇప్పుడు ఇది నాదే డాక్యుమెంట్ పెట్టుకొని నేను కొని మంది ల్యాండ్లో పోయి ఏమి ఇస్తాను, మీరు క్వశ్చన్ చేసి నేను ఆన్సర్ చేస్తా. ఎవరితో నా భూమి చేసుకుంటే అప్పుడు నేను ముందుకు వస్తాను. పట్టాలు మీరే చేయించినారని చెప్తున్నారు. నేనేం చేస్తాను, కొలిసిపించింది నేను, నా భూమి, నేను సొంత భూమి ఇప్పుడు నాదే, అది నేను కొన్నా, డబ్బులు ఇచ్చిన, మంది భూమి కాదు, మిగిలిన భూమి అది. దీంట్లో మరి అంటే 5 సెంట్లు అంటే 5 సెంట్లు 10 సెంట్లు ఫ్రీ హోల్డ్ ఉంటుంది. ఎంత భూమి ఉంటే అంత ఫ్రీ హోల్డ్ ఉంటుంది. అర్థమైనా నీకు? మరి అది వాళ్ళు కూడా రిజిస్టర్ ఎందుకు చెప్పేది అంటే పోతే మరి డబ్బులు పెడతారు, రిజిస్టర్ అయితే ఆడ తలకని మొత్తం దుడ్లు లేవు అనే ఉద్దేశంతో వాళ్ళు చేపించుకునే వాళ్ళు. ఒక దండ అడ్డు పెట్టుకుని ఫ్రీ నాకు చెప్పలేము మేము చెప్పలేము అంటే ఎట్లయితే కాదు కదా. నన్ను వేరే భూమిలో పోలేదు కదా, నేను నా సొంత భూమిని కొనిన భూమి, డబ్బిచ్చి కొనిన భూమి ఇది. దీన్ని ఎవరు అడిగే అక్కలేదు నేను కొన్నా.